హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కల్పి స్టైల్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాము. అండ్ ఇప్పుడైతే నేను వెళ్తున్నాను మా సిస్టర్ వాళ్ళ ఇంటికి. అండ్ తను అక్కడ పిక్ చేసేసుకొని ఇంకా షాపింగ్ వెళ్దాం అనుకుంటున్నాను. సో ఇవాళ మీకు షాపింగ్ అనేది చూపిస్తాను. సో మనకి ఇక్కడ బ్లాక్ ఫ్రైడే అండ్ థ్యాంక్స్ గివింగ్ కూడా వస్తుంది కదా, మంచి డీల్స్ అయితే పెట్టారంట. సో ఇన్స్టోర్ వెళ్ళేసి ఏమేమన్నా డీల్స్ ఉన్నాయేమో చూసేసి, ఏమైనా మంచి డీల్స్ ఉన్నాయేమో చూసేసి ఏమైనా ఉంటే మీకు కూడా చూపిస్తాను. చాలా బాగుంటుంది. వాల్మార్ట్లో ఐ థింక్ 70 సెంట్స్కి అలానే వస్తుంది మనకు. ఎప్పుడైనా మంచి డీల్ పడుతుంది ఇది. సో చాలా మంచిగా ఉంటుంది కలర్. అండ్ నాకైతే చాలా ఇష్టం అనమాట ఈ కలర్. సో ఇంకా మా చెల్లెల్ని పిక్ చేసేసుకొని మేమైతే స్టార్ట్ అయిపోయాము. అండ్ వెదర్ అయితే ఓకేగా ఉండిందంటే, కొంచెం చల్లగా ఉంది. బయట చూస్తే ఫుల్ సన్ ఉన్నాడు అనమాట, కానీ వేడిగా ఏం లేదు. సన్ అయితే ఉన్నాడు, బట్ బ్యూటిఫుల్ వెదర్ అనమాట. సో ఇంకా అదే మాట్లాడుకుంటూ బయలుదేరేసాము. ఫస్ట్ అయితే శామ్స్ క్లబ్కి వెళ్ళాము. సో మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి. మేము చాలా స్టోర్స్ వెళ్ళాము. లిటరల్గా నేనైతే 4 అవర్స్ అనమాట, మేమిద్దరం 4 అవర్స్ తిరిగాము. సో అన్నీ చూపిస్తాం మీకు ఏమేమి ఉన్నాయనేసి. ఫస్ట్ అయితే మేము శామ్స్ క్లబ్కి వచ్చామన్నమాట. ఎందుకు అంటే ఒక 2-3 డేస్ నుండి యాడ్స్ వస్తూ ఉన్నాయి, లైక్ డీల్స్ ఉన్నాయి, చాలా సేల్స్ నడుస్తున్నాయి అనేసి. సో అందుకనేసి ఫస్ట్ శామ్స్ క్లబ్కి వచ్చాము. అండ్ ఇక్కడ చూసారా, మొత్తం క్రిస్మస్ ఇవి పెట్టేశారనమాట. ఇవి చాలా రోజుల నుండి పెట్టున్నారు, ఇప్పుడు కాదు. బట్ ఇవాళ నేను వీడియో తీసాను అనమాట. సో లోపలికి వచ్చి చూస్తే పెద్దగా మేము అనుకున్నంత డీల్స్ సేల్ అయితే ఏం లేదు. బట్ డీల్స్ అయితే అసలు ఏమీ లేవు, ఒక్క సేల్ కూడా నడుస్తలేదన్నమాట. సో ఇంకా ఒక 1 వీక్ ఉంది అని చెప్పారు. సో అందుకని చెప్పేసి ఇంకా గ్రాసరీస్ అవన్నీ షాప్ చేసేసి బయలుదేరేసాము. ఓన్లీ స్వెటర్స్ ఒకటి చాలా బాగున్నాయి అనమాట, లైక్ క్రిస్మస్ థీమ్తో చాలా బాగున్నాయి. క్లాత్ కూడా చాలా బాగుంది, అదొకటి బాగా నచ్చాయి. అండ్ ఇంకా వేరే ఏమీ లేవు. సో గ్రాసరీస్ ఒక్కటి తీసేసుకున్నాం అనమాట, ఇంటికి కావాల్సినవి ఇద్దరము. అండ్ అవి తీసేసుకొని ఇంకా మేమైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇప్పుడు వచ్చేసి వాల్మార్ట్కి వెళ్దాం అనుకున్నాం, కానీ మేము వెళ్ళిన రోజే వాల్మార్ట్లో డీల్స్ అన్నీ అయిపోయాయి. ఆల్రెడీ ఆన్లైన్ బ్లాక్ ఫ్రైడే డీల్స్ స్టార్ట్ అయిపోయి ఎండ్ కూడా అయిపోయింది అనమాట. నేను ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను లైక్ 3 days బ్యాక్. సో ఆ సేల్ కూడా అయిపోయింది కాబట్టి ఇంకా రాస్కి వెళ్ళిపోదాము. అక్కడ కొంచెం హోమ్ డెకోర్ అండ్ పార్టీ ఉందన్నమాట. సో వాళ్ళకి గిఫ్ట్ ఏదైనా తీసుకుందాం అన్నట్లు సో రాస్కి అయితే బయలుదేరాము. సో ఇలా రాస్కి వచ్చేసాము. అండ్ ఇక్కడ అయితే అసలు క్రిస్మస్ థీమ్వి కానీ లైక్ గిఫ్ట్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా నేనైతే బ్యూటీ సెక్షన్లోనే ఉండిపోయాం చాలాసేపు. సో మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి, రాస్ అండ్ బర్లింగ్టన్ అని చెప్పేసి ఇవి డిస్కౌంట్ స్టోర్స్. ఇక్కడ మనకి డ్రగ్ స్టోర్ ప్రోడక్ట్స్ చాలా చీప్గా దొరుకుతాయి, చాలా తక్కువకి. అండ్ ఈ ప్రోడక్ట్స్ మనకు కొంచెం ఎక్కడ యూఎస్లో లైక్ వేరే స్టోర్స్లో మనకి ఎక్కడ అవైలబిలిటీ ఉండవు. సో ఇక్కడైతే చాలా తక్కువకి చాలా బాగుంటాయి అన్నమాట. ఎస్పెషల్లీ హోమ్ డెకోర్ ఐటమ్స్ చాలా బాగుంటాయి, ఫుట్వేర్ బాగుంటుంది. అండ్ అంత చాలా డిస్కౌంట్లో దొరుకుతాయి మనకి. బెడ్డింగ్ కానీ హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ చాలా బాగుంటాయి. కాకపోతే మనకి బ్రాండెడ్ అయితే దొరకవు అనమాట. నార్మల్ రెగ్యులర్ ప్రోడక్ట్స్ లైక్ డ్రగ్ స్టోర్స్ అంటారు కదా, ఆ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ దొరుకుతాయి. అండ్ మీకు కొంచెం మంచి కావాలి, తక్కువకి కావాలి అనుకుంటే టీజే మ్యాక్స్, మార్షల్స్లో చాలా బాగుంటాయి. మనకి కొంచెం హై ఎండ్ ప్రోడక్ట్స్ తక్కువ రేటుకు ఉంటాయి అండ్ క్వాలిటీ బాగుంటాయి అనమాట టీజే మ్యాక్స్ అండ్ మార్షల్స్లో. రాస్లో మాత్రం ఇలా గిఫ్ట్స్ ఇవ్వటానికి, మన ఇంట్లో డెకోర్ ఐటమ్స్ కానీ ఫుట్వేర్ కానీ చాలా అంటే చాలా బాగుంటాయి. నేను చాలా వరకు ఇక్కడే ఇలాంటివన్నీ పర్చేస్ చేస్తూ ఉంటాను. అండ్ ఇక్కడ చూసారా, ఓవర్ స్టాక్ అయిపోయిందనమాట. ఎస్పెషల్లీ ఇలా ఫెస్టివ్ సీజన్ అంటారు కదా వీళ్ళకి, క్రిస్మస్ అన్నది, థ్యాంక్స్ గివింగ్. సో ఎన్ని పెట్టారు అంటే అసలు ఇన్ని ఐల్స్ అయితే ఉండవు బ్యూటీలో. ఇప్పుడైతే ఫుల్ పెట్టేశారనమాట. మీకు చూపిస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. నేను మధ్యలో అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాను. అండ్ మాకైతే ఇక్కడ 1 hour స్పెండ్ చేసామన్నమాట, చూసుకుంటూ ఒక్కొక్క ప్రోడక్ట్ చూసుకుంటూ ఉన్నాము. నేనైతే ఏం పర్చేస్ చేయలేదు, బట్ మీకు చూపిద్దాం అన్నట్లు నేను అంత వీడియో తీసాను అనమాట. Lions roaring in the morning sun, searching for a longer day. People feeling like the light has just come. We must never stop the way, yeah.
Birds chirping and I hear my name, grasping into life. Life is happy but it's so insane. We must merely make a start. Savannah, I'm coming home. Savannah, we'll never be alone. Savannah, the beauty of the world. Savannah, let's all take. సో చూసారు కదండి, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా మీకు జస్ట్ అలా కొన్ని చూపించాను. అండ్ ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న మినీ పర్సులు అనమాట. ఇవి లైక్ కాయిన్ పర్సులు కానీ ఏమంటారు కార్డ్స్ పెట్టుకునేవి, ఇవి బుడ్డి ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇవి కూడా కొంచెం తక్కువ ఉన్నాయి, ఇంకా వాళ్ళు స్టాకప్ చేస్తూ ఉన్నారు. సో నాకైతే ఒకటి బాగా నచ్చిందనమాట, ఇక్కడ చూపిస్తాను చూడండి. సో ఇది యానిక్లెంది, ఇది చాలా బాగుంది, చాలా క్యూట్గా అనిపించింది అనమాట. కాకపోతే కొంచెం ఎందుకో ప్రైస్ ఎక్కువ పెట్టారు దీనికి. సో అందుకని చెప్పేసి అక్కడే పెట్టేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ, మీకు ఒక్కొక్కటి చూపిస్తూ ఉంటాను. Let's go back to when we were young. For the animals we stand. Let's go back to when trees were swung. మీకు దగ్గరలో రాస్ అలా ఉంటే మాత్రం తప్పకుండా ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఎస్పెషల్లీ మీరు గిఫ్ట్స్ ఇవ్వడానికి ఇండియాకి వెళ్తున్నప్పుడు ఏదైనా ప్రోడక్ట్స్ తీసుకోవాలంటే ఇక్కడ బోల్డ్ అన్ని డిఫరెంట్ ప్రోడక్ట్స్ అయితే ఉంటాయి, చాలా బాగుంటాయి. ఒకసారి తప్పకుండా చెక్ చేయండి. అండ్ ఇంకా చాలా ఉన్నాయి, నాకు చూపించడానికి కుదరట్లేదన్నమాట, ఎందుకంటే మరీ లెంతీ అయిపోతుంది వీడియో. సో ఇంకా అన్నీ చాలా చూపించాలి కాబట్టి మీకు జస్ట్ గ్లిమ్స్ ఇస్తున్నాను అనమాట, ఇంకా ఏమేమి ప్రోడక్ట్స్ ఉంటాయనేసి. చూసారు కదా, స్టాక్ వాళ్ళు పెడుతున్నారు, అయిపోతున్నాయి, ఇంకా ఫిల్ చేస్తూనే ఉన్నారనమాట. సో ఫుల్ ఇంకా ఇప్పటి నుండి ఇంకా 1.5 months వరకు ఇలా ఫుల్ స్టాక్ ఉంటుంది. కొత్త ప్రోడక్ట్స్ వస్తూ ఉంటాయి, సేల్ అయిపోతూనే ఉంటాయి. ఇదేంటంటే మనకి ఒక్క ప్రోడక్ట్ ఉన్నట్లు ఇంకో ప్రోడక్ట్ ఉండదు అనమాట ఇలాంటి స్టోర్స్లో. సో మీకు నచ్చింది అంటే అప్పుడే పర్చేస్ చేయాలి. మళ్ళీ వస్తాను ఇంకొక అది అంటే స్టాక్ మళ్ళీ వస్తుంది కదా అంటే వేరే ప్రోడక్ట్ వస్తుంది, అదైతే రాదనమాట. సో మీకు నచ్చింది అంటే గ్రాబ్ చేసేసుకోవాలి. అండ్ తర్వాత ఇంకా ఇక్కడ క్యాండిల్స్ ఇవి కూడా చాలా వచ్చాయి. ఎస్పెషల్లీ ఇంకా మీకు తెలిసిందే కదా, క్రిస్మస్ అంటే వీళ్ళు క్యాండిల్స్ ఫుల్గా గిఫ్ట్స్ ఇచ్చుకుంటూ ఉంటారు. అండ్ థ్యాంక్స్ గివింగ్ కూడా ఇంకొక 1 weekలో ఉంది కాబట్టి సో డెకోర్ ఐటమ్స్ కానీ గిఫ్ట్ ఐటమ్స్ కానీ చాలా వచ్చేసాయి అనమాట. సో ఇక్కడ ఎందుకో కొంచెం వీడియో చాలా ఫాస్ట్గా తీసేసాను. అండ్ మొత్తానికి అలా రాస్లో కొంచెం షాపింగ్ చేశాను, అదేంటనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేనేం తీసుకున్నాను అనేసి. అండ్ తర్వాత అక్కడ కొంచెం షాపింగ్ అయిపోయేసి మళ్ళీ వచ్చేసాము మేము కోల్స్కి. ఇక్కడ కొన్ని పికప్ చేసుకునేవి ఉన్నాయి. అండ్ ఆల్సో జ్యువెలరీ కూడా చాలా బాగుంది, సో అవి కూడా చూద్దాం అన్నట్లు వచ్చాము. అండ్ ఇక్కడ వచ్చేసి సెఫోరా కూడా ఉంది. అండ్ ఇక్కడ కొన్ని హై ఎండ్ బ్యూటీ ప్రోడక్ట్స్ అయితే టెస్ట్ చేసామన్నమాట. కొంచెం సేల్ అయితే ఇప్పుడు లేదు అసలు, అంటే ఏ సేల్ అయితే నేను ఏ స్టోర్లో చూడలేదు. ఇంకొక 1 weekలో స్టార్ట్ చేస్తారు అని చెప్పారనమాట. ఆల్మోస్ట్ అన్నీ ఆన్లైన్లో ఉన్నాయి కానీ ఇలా ఇన్ స్టోర్లో అయితే పెద్దగా ఏం లేవన్నమాట. సో నేనైతే ఇక్కడ రింగ్ అన్నీ చెక్ చేస్తూ ఉన్నాను. సో బ్యూటిఫుల్ కలర్స్, బ్యూటిఫుల్ డిజైన్స్ చాలా బాగున్నాయి. సో నా సైజు వెతుకుతూ ఉన్నాను, నా సైజు అయితే లేవు. ఇక్కడ అంతా ఎందుకు పెద్ద సైజులు ఉంటాయి. సో చూసారు కదా, బోల్డ్ అని బ్యూటిఫుల్ రింగ్స్ ఇవైతే చాలా బాగున్నాయి. సో అవన్నీ చూసేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసాము సెఫోరాలో. ఇక్కడ కొన్ని బ్యూటీ ప్రోడక్ట్స్ చెక్ చేస్తా ఉన్నాను అనమాట, లైక్ లిప్స్టిక్స్, లిప్ ఆయిల్స్ ఇవన్నీ. సో చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ మనకి యూజ్ అండ్ త్రో ఇవి ఉంటాయి అనమాట, లైక్ అప్లికేటర్స్ ఉంటాయి. సో మనకి నచ్చినవన్నీ చెక్ చేసుకోవచ్చు చూసేసి. సో పెద్దగా స్టాక్ అయితే ఏం లేదు, మంచిగా మన ఇండియన్ స్కిన్ టోన్కి తగినట్లు కలర్స్ అయితే నాకు అనిపించలేదన్నమాట. సో అలా కొన్ని చెక్ చేసేసి ఇంకా మీకు చూపిద్దాం అన్నట్లు అన్నీ చూపిస్తూ ఉన్నాను అంతే.
Savannah, I'm coming home. సో మొత్తానికి సెఫోరాలో కొన్ని బ్యూటీ ప్రోడక్ట్స్ అయితే చూసేసాను. 1-2 కలర్స్ చాలా బాగా నచ్చాయి అనమాట. అవి జస్ట్ పిక్ తీసేసుకొని ఇంకా జ్యువెలరీ సైడ్ వచ్చేసాము. అండ్ ఇక్కడ కోల్స్లో జ్యువెలరీ కూడా చాలా ఎక్కువగా పెట్టారనమాట. లైక్ ఇయర్ రింగ్స్ కానీ ఏమంటారు బ్రేస్లెట్స్, చైన్స్, ఇంకా చాలా అంటే చాలా అనమాట. నేను ఎప్పుడు చూడలేదు కోల్స్లో ఇన్ని జ్యువెలరీ సెక్షన్. లైక్ ఇన్ని అయితే చూడలేదు. లైక్ ఒక సెక్షన్ 2 సెక్షన్లు పెట్టుంటారు కానీ ఇలా హోల్ ఏరియా మొత్తం ఇదే పెట్టారని చెప్పేసి ఇదే చూడటము. అండ్ ఈ ఇయర్ రింగ్స్ మా చెల్లికి చాలా బాగా నచ్చాయి అనమాట. సో అవి చెక్ చేస్తూ ఉంది. ఇదొకటి ఇటు వచ్చేసి బ్యూటిఫుల్ మల్టీ కలర్డ్ ఇయర్ రింగ్స్. ఒకటి వచ్చేసి డాంగ్లింగ్ ఉంది, ఒకటి వచ్చేసి స్టడ్ లాంటిది ఉందన్నమాట. సో ఈ 2 చాలా బాగా నచ్చాయి. అవి మీకు చూపిస్తూ ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను జస్ట్ మీకు చూపిద్దాం అన్నట్లు ఒక్కొక్కటి చూపిస్తూ ఉన్నాను. ఏమంటారు బ్రేస్లెట్స్ ఉన్నాయి, చైన్స్ ఉన్నాయి, కిడ్స్ జ్యువెలరీ ఉంది, అండ్ చాలా యాక్సెసరీస్ అయితే ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి ఇవి రింగ్స్ అనమాట. ఇవి కూడా కొంచెం అన్ని పెద్ద సైజు ఉన్నాయి. లైక్ మన సైజులో అయితే చాలా తక్కువ ఉన్నాయి అనమాట. అండ్ ఇది వచ్చేసి $18 ఉంది. ఆల్మోస్ట్ అన్నీ అంతే 18, 15 అండ్ 20 అలా ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నాకు ఒక బ్యాంగిల్ చాలా బాగా నచ్చిందనమాట. సో ఇది ఇప్పుడు మీకు చూపిస్తున్నది. ఇది చాలా బాగా అనిపించింది. చాలా క్యూట్గా కూడా ఉంది. ఇది కూడా ఆల్మోస్ట్ $18, $19 అలా ఉన్నాయన్నమాట. 20% అన్నిటిపైన 20% ఆఫర్ ఉంది. అదే మనకి థ్యాంక్స్ గివింగ్ ఇంకంటే నెక్స్ట్ వీక్ అలా అయితే మనకు ఆల్మోస్ట్ 30 to 40% అయితే ఉంటాయి. అండ్ ఇవన్నీ కూడా బ్రేస్లెట్స్, ఇవన్నీ బాక్సెడ్ జ్యువెలరీ అంటారు. ఇవన్నీ మనకి గిఫ్ట్స్ ఇవ్వడానికి కానీ స్టోర్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి అన్నమాట. బాక్స్లో వస్తాయి. సో ఇవన్నీ కూడా ఓన్లీ 20% అయితే ఇప్పుడు ఆఫర్ నడుస్తుంది. సో ఈ చైన్స్ చూసారు కదా, సింపుల్ డాలర్ పిన్, చిన్న పెండెంట్ లాగా ఉండేసి చాలా క్యూట్గా ఉన్నాయి ఇవన్నీ. Lions roaring in the morning sun, searching for a longer day. People feeling like the light has just come. We must never stop the way. Birds chirping and I hear my name, grasping into a life. Life is happy but it's so insane. We must merely make a start. Savannah, I'm coming home. Savannah, we'll never be alone. Savannah, the beauty of the world. Savannah, let's all take a walk. సో మొత్తానికి అయితే స్టోర్ అంతా ఒక రౌండ్ వేసేసి ఏమైనా సేల్ ఉన్నాయేమో చూశాను. కానీ ఇంకా ఇవాళ అయితే జస్ట్ 20% ఉంది కాబట్టి ఇంకా వేరేవేమీ చూడలేదు. సో జస్ట్ ఓన్లీ జ్యువెలరీ అండ్ సెఫోరాలో ఒకటి చూసేసి ఇంకా పికప్ చేసేసుకొని కోల్స్లో పికప్ చేసుకున్నవి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మేము వెళ్తున్నాము విన్కో ఫుడ్స్ అని చెప్పేసి. ఇది కాస్కో వాళ్ళది. అండ్ ఇక్కడైతే ప్రైజెస్ ఎంత తక్కువ ఉన్నాయంటే అంత తక్కువ ఉన్నాయి. మనం ఎంటర్ అయిన వెంటనే ఫుల్ ఫుడ్ సెక్షన్ వస్తుంది అనమాట. అండ్ ప్రతి ప్రోడక్ట్ దగ్గర వీళ్ళు ఇచ్చే ప్రైస్ అండ్ వీళ్ళ కాంపిటీటర్స్ ఉంటారు కదా, లైక్ వాల్మార్ట్ కానీ క్రూగర్స్, ఇలా టార్గెట్, ఇలా ప్రైజులు అన్నీ పెడతారనమాట. సో మేము చాలా తక్కువకి ఇస్తున్నాం అని చెప్పేసి వాళ్ళ ప్రైస్, వీళ్ళ విన్కో ఫుడ్స్ వాళ్ళ ప్రైస్ అయితే కంపారిజన్ ప్రతి దగ్గర రాసున్నారు. సో నాకైతే అది చాలా బాగా అనిపించింది. మనం ప్రతిసారి వెళ్ళి చెక్ చేయాల్సిన అవసరం లేదు మొబైల్లో. సో దగ్గరలో విన్కో ఫుడ్స్ ఉంటే మాత్రం తప్పకుండా ఒకసారి చెక్ చేయండి. ఫుల్ స్టాక్ ఉంటుంది, ఫుల్గా స్టోర్, అన్ని ప్రైజులు తక్కువ అనమాట. ప్రతి ప్రోడక్ట్ అయితే మనకి మిగతా స్టోర్స్ కంటే చాలా తక్కువకే మనకి ఇక్కడ వస్తూ ఉంది. కొన్ని వాళ్ళు అప్డేట్ చెయ్యనివి అయితే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉన్నాయి, కానీ మిగతావన్నీ తక్కువకే ఉన్నాయి. అండ్ స్టాక్ అయితే చూసారు కదా ఎంత నిండుగా ఉన్నాయంటే. సో కాస్కోలో మనం ఎంటర్ అయినప్పుడు ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. బట్ కాస్కోకి దీనికి ఏంటంటే దానికి మెంబర్షిప్ కార్డ్ కావాలి. ఇదైతే మెంబర్షిప్ కార్డ్ ఏం అవసరం లేదు. సో రిటైల్గా ఎవరైనా తీసేసుకోవచ్చు, బల్క్లో కూడా తీసేసుకోవచ్చు.
సో నాకైతే చాలా బాగా అనిపించింది, చాలా బాగుంది స్టోర్ అయితే. ఈ స్టోర్ మొత్తం తిరగడానికి లిటరల్గా ఎవరికైనా సరే 1 అవర్ పైనే పడుతుంది, అంటే ఒక్కొక్క ప్రోడక్ట్ చూసుకుంటూ వెళ్ళాలంటే అంత పెద్ద స్టోర్ ఇది. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే ప్లస్ ఈ విన్కో ఫుడ్స్లో మనకి లూజ్ ఫుడ్ కూడా దొరుకుతుంది. అంటే మనకి కంటైనర్స్లో లైక్ డిమార్ట్లో ఉంటుంది కదా, కంటైనర్స్లో పెట్టుంటారు, ప్యాకేజ్ ఫుడ్ కాకుండా లూజ్గా మనకు కావాల్సినంత తీసుకునేది అలా ఉంటుంది అనమాట. ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయి. లైక్ ఓ మై గాడ్, నేను అసలు చెప్పలేను, అంత బాగుంది, నాకైతే అంత బాగా నచ్చింది అనమాట. సో ఇంకా చెప్పాలి అంటే బోల్డ్ అని వెరైటీస్ ఉన్నాయన్నమాట. వీళ్ళ విన్కో ఫుడ్స్ అని చెప్పేసి వీళ్ళ బ్రాండ్ నేమ్ మీద డిఫరెంట్ ప్రోడక్ట్స్, డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయి. సో మనకు బయట రెగ్యులర్గా వాల్మార్ట్, టార్గెట్ వీటిల్లో దొరికే కొన్ని ఏమంటారు బ్రాండ్స్ కాకుండా ఇక్కడ చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట. సో నాకైతే ఎంత హ్యాపీగా అనిపించిందంటే చిన్నపిల్లలకి టాయ్స్ షాపింగ్ చేస్తే ఎలా ఉంటుందో నాకు అలా అనిపించింది. ఇద్దరం అసలు ఎంతసేపు తిరిగాము అంటే ప్రతి ప్రోడక్ట్ దగ్గరుండి ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్ళాము. అండ్ ఈ ఫ్రూట్స్ కానీ ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే అన్ని వెరైటీస్ ఉన్నాయి. ఇది కూడా ఉందన్నమాట. అండ్ చిన్న బనానాస్, మనకు చక్కెరకేళి అంటారు కదా, అవి కూడా ఉన్నాయి. బట్ అది కాదనుకోండి, బట్ ఆ సైజులో ఉన్నాయి. చింతకాయలు ఉన్నాయి, చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. ఎన్ని సెక్షన్స్ ఉన్నాయంటే అన్ని సెక్షన్స్ ఉన్నాయి. చెప్పాను కదా చాలా పెద్ద స్టోర్ అనమాట. ఎంత పెద్ద స్టోర్ అంటే అంత పెద్ద స్టోరు. సో ఫ్రెష్ ప్రొడ్యూస్ కూడా చాలా ఫుల్ స్టాక్ ఉంది. అండ్ ఇది మీకు చెప్పాను కదా లూజ్ వెరైటీస్ ఉంటాయని చెప్పేసి మనకు నచ్చినవి తీసుకోవచ్చు అన్నట్లు. సో క్యాండీస్ ఉన్నాయన్నమాట. ఎన్ని క్యాండీలు ఉన్నాయంటే అన్ని క్యాండీస్ ఉన్నాయి. సో పిల్లలు వచ్చారంటే మాత్రం ఈ సెక్షన్ను వదిలిపెట్టి అసలు రారు ఎక్కడికి, అన్నీ ఉన్నాయన్నమాట. పిల్లల కోసం చాలా ఉన్నాయి. అండ్ తర్వాత వచ్చేసి ఇంకా ఇంటికి కావాల్సిన సామాన్లు అన్నీ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మనకు లైక్ టీవీలు ఇలా ఎలక్ట్రానిక్స్ ఉంటాయి కదా, అవి అయితే ఉన్నట్లు లేవు. ఎందుకంటే మేము మొత్తం స్టోర్ అయితే తిరగలేదు, సగం స్టోర్ చూసేసరికి ఇంకా బాగా లెగ్ పెయిన్స్ వచ్చేసాయి. అండ్ ఇంకా హాఫ్ స్టోర్ అయితే మేము ఎక్స్ప్లోర్ చేయలేదు, ఓన్లీ హాఫ్ మాత్రమే చూసాము. సో ఇంకా ఏమేమి ఉన్నాయన్నది మీకు నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కూడా షేర్ చేస్తాను. సో క్యాండీస్ అని చెప్పాను కదా, ఇంకా పిల్లలకైతే పండగ అనమాట. ఇంకా ఏమంటారు ఇలా 2 సెక్షన్స్లో క్యాండీస్ అయితే పెట్టాలి. వెరైటీ హోమ్ మేడ్వి అన్నీ చాలా వెరైటీస్ అయితే పెట్టారనమాట. బోల్డ్ అని చాక్లెట్స్ అన్నీ చాలా ఉన్నాయి. సో ఎస్పెషల్ క్రిస్మస్ వస్తుంది కదా, క్రిస్మస్ థీమ్తో పెట్టారనమాట ఇక్కడ. ఇవన్నీ కొన్ని హోమ్ మేడ్ ఉన్నాయి, కొన్ని నార్మల్ బ్రాండెడ్వి. సో లూజ్ అనమాట, మనకు కావాల్సిన ఒక్కొక్క క్యాండీ కూడా తీసుకోవచ్చు. ఈచ్ క్యాండీ కూడా ప్రైస్ వేసి పెట్టారనమాట. లైక్ 10 cents అనేసి 18 cents అలా పెట్టారు. సో అండ్ ఇంకా మీకు చెప్పాను కదా డిమార్ట్లో లాగా లూజ్ ఉంటుంది అని చెప్పేసి. సో ఇదనమాట. రైస్ ఉన్నాయి. అండ్ ఇంకేమున్నాయి అబ్బా మన ఇండియన్వి, రైస్ అయితే ఉంది, వెరైటీస్ అయితే ఉన్నాయి రైస్ అవన్నీ. అండ్ తర్వాత ఇవన్నీ చాక్లెట్ పౌడర్స్ అనేసి, అండ్ వీట్ పౌడరు, మైదా, ఇలా డిఫరెంట్ ఉన్నాయన్నమాట. సో అది ఎంత బాగా అనిపించిందో నాకైతే. కొంచెం సేపు డిమార్ట్లో ఉన్నాను అనిపించింది, అలా ఉందన్నమాట ఈ స్టోర్ మొత్తము. సో మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఇంకా నేను మాట్లాడాను కానీ వీడియో అయితే చూసేయండి. Lions roaring in the morning sun, searching for a longer day. People feeling like the light has just come. We must never stop the way. Birds chirping and I hear my name, grasping into a life. Life is happy but it's so insane. We must merely make a start. Savannah, I'm coming home. Savannah, we'll never be alone. Savannah, the beauty of the world. Savannah, let's all take a walk. Savannah.
We will always take a stand for the people, for the land. Let's go back to when we were young. For the animals we stand. Let's go back to when trees were swung. Kids across the land. Savannah, I'm coming home. Savannah, we'll never be alone. Savannah, the beauty of the world. Savannah, let's all take a walk. Savannah, I'm coming home. Savannah, we'll never be alone. Savannah, the beauty of the world. Savannah, let's all take a walk. Savannah, I'm coming home. Savannah, we'll never be alone. Savannah. Lions roaring in the morning sun, searching for a longer day. People feeling like the light has just come. We must never stop the way. Birds chirping and I hear my name, grasping into life. Life is happy but it's so insane. We must merely make a start. Savannah, I'm coming home. Savannah, we'll never be alone. Savannah, the beauty of the world. Savannah, let's all take a సో చూసారు కదా స్టోర్ అంతా. అండ్ ఇంకా ఫైనల్గా మేము కొన్ని గ్రాసరీస్ తీసేసుకొని ఇంకా బేగల్స్ తీసుకున్నాం అనమాట ఇక్కడ. సో ఇవైతే చాలా బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి అండ్ చాలా టేస్టీగా ఉన్నాయి. సో ఇవి తీసేసుకొని ఇంకా మా షాపింగ్ అంతా ఫినిష్ చేసేసి ఇంటికైతే వెళ్ళిపోయామన్నమాట. హలో, వెల్కమ్ బ్యాక్. సో ఇప్పుడే ఇంటికి వచ్చేసాము అండ్ ఇంకా చెల్లిని డ్రాప్ చేసేసి ఇంకా వచ్చేసాను అనమాట. సో టయర్డ్, ఆల్మోస్ట్ 4 hours షాపింగ్ అయితే చేసాము. అండ్ ఇదన్నమాట గ్రాసరీస్ ఇవి తీసుకొని వచ్చాను. సో విన్కో ఫుడ్ అయితే చాలా చాలా బాగున్నాయి, చాలా రీజనబుల్ ప్రైస్. సో దగ్గరలో ఉంటే తప్పకుండా చెక్ చేయండి. అండ్ ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బై బై. సీ యు నెక్స్ట్ వీడియో.